భారతదేశాన్ని నరకకూపం అని పేర్కొంటూ ఒక అమెరికన్ వ్యాఖ్యాత చేసిన వ్యాఖ్యలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్థించిన తర్వాత భారత్ గురువారం తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలు అజ్ఞానపూరితమైనవి, అనుచితమైనవి, అసభ్యకరమైనవి అని పేర్కొన్నారు. ఈ వివాదంపై స్పందిస్తూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ వ్యాఖ్యలను, అలాగే అమెరికా రాయబార కార్యాలయం జారీ చేసిన తదుపరి వివరణను తాము గమనించామని తెలిపింది. ఇంకా ఏం చెప్పింది? మేము ఈ వ్యాఖ్యలను, అలాగే వాటికి ప్రతిస్పందనగా యుఎస్ రాయబార కార్యాలయం జారీ చేసిన ప్రకటనను కూడా చూసాం. ఆ వ్యాఖ్యలు స్పష్టంగా అవగాహన లేనివి. అవి ఖచ్చితంగా భారత్ అమెరికా సంబంధాల వాస్తవికతను ప్రతిస్పందించవు. ఆ సంబంధాలు చాలా కాలంగా పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై ఆధారపడి ఉన్నాయి అని విదేశాంగ శాఖ పేర్కొంది. సాంప్రదాయ రేడియో వ్యాఖ్యాత మైకేల్ సావేజ్ యొక్క సావేజ్ సెషన్ అనే పాడ్కాస్ట్ లోని కంటెంట్ ను ట్రంప్ రీపోస్ట్ చేసిన తర్వాత ఈ స్పందన వచ్చింది. ఆ పాడ్కాస్ట్ లో సావేద్ అమెరికా యొక్క జన్మ హక్కు పౌరసత్వ చట్టాన్ని విమర్శిస్తూ భారత్, చైనాతో సహా పలు దేశాలను నరకకూపాలుగా అభివర్ణించారు. అనుబంధ వ్యాఖ్యలలో సావేజ్ వలసదారుల పట్ల అవమానకరమైన భాషను ఉపయోగించారు. వారు అమెరికాకు గణనీయమైన హాని కలిగించారని ఆరోపించారు. పుట్టుకతో వచ్చే పౌరసత్వంపై జాతీయ అభిప్రాయ సేకరణ పిలుపుకు మద్దతిస్తూ ఈ సమస్యను యుఎస్ సుప్రీంకోర్టు నిర్వహించిన తీరును విమర్శిస్తూ ట్రంప్ పాడ్కాస్ట్ వీడియో ట్రాన్స్క్రిప్ట్ రెండింటిని పంచుకున్నారు. ఈ వ్యాఖ్యలు భారతదేశంలో రాజకీయ ప్రతిచర్యలను కూడా రేకెత్తించాయి. భారత జాతీయ కాంగ్రెస్ ఈ వ్యాఖ్యలను అత్యంత అవమానకరమైనవి అని పేర్కొంటూ ఈ విషయాన్ని ట్రంప్తో అధికారికంగా ప్రస్తావించాలని పిఎంను కోరింది. యుద్ధ నష్టాల నుండి యుఎస్ ప్రజలను డైవర్ట్ చేసి స్వదేశీ అభిమానం పెంచడానికి ఈ పని చేసి ఉంటాడు.